ముందుగా అందరికీ అస్సలాము అలైకుం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2026-2027 వార్షిక బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి 6,090 కోట్లు కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయం. ఇది కేవలం ఆర్థిక కేటాయింపు కాదు, మైనారిటీలపై ప్రభుత్వ నమ్మకం, బాధ్యత, నిబద్ధతకు ప్రతీక. మైనారిటీ అభివృద్ధి ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని గత ఏడాది పోలిస్తే ఈ సంవత్సరం 656 కోట్లు అదనంగా కేటాయించటం ద్వారా మా ప్రభుత్వం మాటల్లోనే కాదు చర్యల్లో కూడా తమ సంకల్పాన్ని నిరూపించుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి పర్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మైనారిటీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలిచింది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో మైనారిటీ ముస్లింలకు స్వయం ఉపాధి, ప్రత్యేక ఆర్థిక సహాయం, మౌజాన్లు ఇమాన్లకు గౌరవ వేతనాలు పెంపు, హజ్ యాత్రికులకు సౌకర్యాలు, ఉర్దూ అకాడమీ బలోపేతం, ఇవన్నీ సమగ్ర అభివృద్ధిలో మైనారిటీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము. ఎందుకంటే ఇది కేవలం సంఖ్యల బడ్జెట్ కాదు, ఇది విశ్వాసానికి బడ్జెట్, ఇది అవకాశాల బడ్జెట్, ముఖ్యంగా ఇది మైనారిటీ ఆత్మ గౌరవానికి బడ్జెట్. ముస్లిం మైనారిటీ సబ్ ప్లాన్ ద్వారా ఇతరుల శాఖలో నిధుల నుంచి కూడా కేటాయించడం అంటే ప్రతి రంగంలో మైనారిటీలకు ముఖ్యంగా ముందు తీసుకెళ్లాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మనమందరం ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిద్దాం, మన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ముఖ్యంగా అభివృద్ధిలో మనమందరం ఐక్యంగా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ షేక్ సజీలా, గుంటూరు నగర డిప్యూటీ మేయర్.